శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి అష్టమంలో ఉన్న శుక్రుడు ఈ వారంలో ఎప్పుడైతే వీళ్ళకి నవమంలోకి మార్పు చెందుతాడో అప్పుడు కాస్త కొంచెం వీళ్ళకి ఈ నవమ శుక్రుడు అంటే అష్టమ శుక్రుడు సహజంగా వీళ్ళకి ధనలాభాన్ని, అలాగే కాస్త సమాజంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క కలయికలు, లేకపోతే వాళ్ళతో కాస్త పరిచయాలు ఇలాంటివి ఏర్పడినా ఈ నవమ స్థానంలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క శుక్రుడు మంచి ఆరోగ్యాన్ని, అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క ధర్మాన్ని పట్టుకుంటున్నారో ఆ ధర్మాన్ని, అంటే ఇక్కడ స్వకులాచారం ఉంటుంది కదా, ఆ కులాచారం ఏదైతే ఉందో దాన్ని పాటించడము, అలాగే మంచి ప్రవర్తన, అలాగే వీళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా వీళ్ళకి అంటే ఏదైనా వీళ్ళ అభివృద్ధి కోసం చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే రవి కూడా మార్పు చెందుతాడో 15వ తారీఖు నుంచి మనకి మకరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు దశమంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ వీటిల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క నవమ స్థానంలో కుజుడు మరియు ఈ బుధుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ వీళ్ళ వల్ల కాస్త నవమ స్థానంలో బుధుడు వల్ల పెద్దగా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం, అలాగే కుజుడితో బుధుడు కలిసి ఉండడం, వీటి వల్ల సరైన తిండి ఆహారం సమయానికి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చంచలమైన బుద్ధి ఇవన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కాస్త ముందుకు వెళ్ళడము, అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల వాళ్ళకి అందరికీ కూడా కాస్త ఆర్థికపరమైన ఒడిదుడుకులు, అంటే ఇక్కడ చూసుకునే ద్వితీయాధిపతి వచ్చేసరికి ఇక్కడ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు మనకి నవమ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో అందులో తృతీయాధిపతితో కలుస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే ఇక్కడ మనం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా కమ్యూనికేషన్ రంగాలు ఇవన్నీ కూడా కలిసి ఉండడం, అలాగే పంచమాధిపతితో కలిసి ఉండడం, వీటి వల్ల కాస్త సంతానపరంగాను, అలాగే కాస్త బయట ఆధ్యాత్మిక పరంగాను వాటి పరంగాను కూడా
కాస్త ఖర్చులు కనబడే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది. అంటే ఆదాయంతో సమానంగా కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయాణం లేదా దూర ప్రయాణాలు, వృత్తి ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయడము, లేదా వీళ్ళకి ఆ దూర ప్రయాణాల వల్ల కాస్త కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క మనకి ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్‌లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త ఆదాయం అనేది పెరిగే మార్గం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారం కాస్త చంద్రుడు కూడా వీళ్ళకి ఈ సంచారం అంటే వార ప్రారంభంలో కానీ చూసుకున్నప్పుడు లాభస్థానంలో ఉన్న చంద్రుడు తదనంతరం ఏ స్థానంలోకి రావడం వల్ల వీళ్ళకి వార ప్రారంభంలో ధనలాభము, అలాగే ధాన్య సమృద్ధి, బంధుమిత్రులను కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు ఇవన్నీ కూడా వార ప్రారంభంలో జరిగిన వారం మధ్యాహ్నానికి వచ్చేటప్పుడు కాస్త అలసటలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎవరికైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలంటే అనవసరమైన ఖర్చులు అనేవి చేయరాదు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఇంకా వారం చివరిలోకి వచ్చేటప్పటికి మాత్రం ఈ చంద్రుడి యొక్క సంచారం వల్ల వీళ్ళకి మళ్ళీ వీళ్ళు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే వీళ్ళు అనుకున్న పనులు ఏవైనా ముందు ఉంటే అవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళడం, కాస్త శరీరం మళ్ళీ ఉత్సాహపడడం, ఇలాంటి శుభవార్తలు వినడము, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అలాగే ఇక్కడ ఎక్కువగా దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి అష్టమ స్థానంలో ఈ వారం వీళ్ళకి రవి అష్టమం నుంచి నవమంలోకి వెళ్ళిపోతాడు వారం మధ్యలోంచి. అలాగే దాని తర్వాత కుజ మరియు బుధుడు యొక్క అష్టమ బుధుడు, అలాగే అష్టమ కుజుడు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి 18వ తారీఖు నుండి కూడా శుక్రుడు కూడా మార్పు చెందుతాడు. అయితే ఇక్కడ అష్టమ శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఇక్కడ కుజుడు మాత్రం కొంత వీళ్ళకి అనవసరమైన కలహాలని, అందులో బుధుడితో కలిసి ఉన్నాడు, ఎవరితో ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థిక పరంగా కలహాలు ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ ఈ వ్యయాధిపతి కూడా కదా, ఈయన వ్యయాధిపతి అయ్యాడు ఇక్కడ, అలాగే సప్తమాధిపతి అయ్యాడు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయాధిపతితో కలిసి ఉండడము, అలాగే ఇక్కడ రాశ్యాధిపతి కూడా అక్కడికి చేరడము, ఇవన్నీ కూడా అయితే రాశ్యాధిపతి శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఇక్కడ ధనాధిపతి అటు వెళ్ళాడు కాబట్టి కాస్త వీటి పరంగా ఖర్చులు అంటే కాస్త వివాదాలు, వాళ్ళ డబ్బులు ఎక్కువ ఇవ్వడం, అయితే డబ్బులు ఇచ్చి తీసుకోలేకపోవడం, మొత్తం మీద ఇక్కడ ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు, ఖర్చులు, గొడవలు అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే దీని ద్వారా కాస్త స్థానచలనం, లేకపోతే మానసికంగా శారీరకంగా కాస్త ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఎదురయ్యే సమస్యలుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చంద్రుడి యొక్క సంచారం కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ యొక్క చంద్రుడు మనకి ముఖ్యంగా ఈ దశమంలోను, ఏకాదశంలోను, దాని తర్వాత వ్యయస్థానాల్లో సంచారం చేయడం వల్ల దశమ స్థానంలో కాస్త ఆరోగ్యాన్ని దాన్ని నిలకడగా చూసినా, దాని తర్వాత వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం కాస్త శారీరకపరమైన ఇబ్బందుల్ని వాటిల్ని మాత్రం, లేదా ఇంట్లో బంధువుల ద్వారా కానీ, మిత్రుల స్నేహవర్గంలో కానీ చిన్న చిన్న విరోధాలు ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది. ఇక్కడ కనపడుతున్నా కూడా లాభస్థానంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ఈ ఇబ్బందులను మాత్రం కొద్దిగా తొలగే రాహు యొక్క ప్రభావం వల్ల కాస్త కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అనేది కనపడుతుంది. అంటే వీళ్ళు చేసే పనుల్లో మాత్రం లాభాలు చవి చూడడం అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏవైనా ఇదివరకు కొన్ని కోరికలు అనుకుని ఉంటే కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య విషయాల్లో కాస్త అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఈ గొడవల రూపంలో ఇద్దరి మధ్య కాస్త మానసిక ప్రశాంతత అనేది మాత్రం, అంటే బయట గొడవల వల్ల వీళ్ళకి మానసిక ప్రశాంతత అనేది మాత్రం ఈ భార్యాభర్తలకి కాస్త తగ్గుతుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఒక కొలిక్కి వచ్చే అవకాశము, కాస్త ఉద్యోగాలలో ఒత్తిడి అంటే పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది ఈ వారం కొద్దిగా
కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో అలసటలు పొందడం అనేది ఈ యొక్క వారం అనేది కనబడుతోంది. అలాగే ఆధ్యాత్మికపరమైన ఖర్చులు అవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ వారం వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ, లేకపోతే ఎక్కడైనా ఏదైనా నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకున్నప్పుడు మాత్రం కాస్త వాయిదా వేసుకోవడం కానీ, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం కానీ చాలా ఉత్తమమైన విషయం. అలాగే ఎప్పుడైతే వీళ్ళకి నవమ స్థానంలోకి రవి కూడా మార్పు చెందుతాడో, అష్టమ రవి యొక్క దోషం అనేది తొలుగుతుంది కాబట్టి శారీరకంగా ఉండే క్షీణత ఏదైతే ఉందో కాస్త కొద్దిగా అది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కాస్త కొంచెం ఈ రవి యొక్క మార్పు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి తప్పకుండా వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు ఈ గురువుకు సంబంధించిన ఆరాధన లేదా దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం, వీళ్ళు మరిన్ని అంటే పెట్టుబడులు పెట్టే విషయాల్లో వాటిల్లో కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో వీడికి ద్వితీయాధిపతి కూడా వెళ్ళి వీళ్ళకి యొక్క కుజుడితో కలిసి ఉండడం, ఇవన్నీ గొడవలన్నీ ఉన్నాయి కాబట్టి మానసిక ప్రశాంతత కోసం అమ్మవారి యొక్క ఆరాధన లేదా కనకదార స్తోత్రం ఇలాంటివి పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ రాశ్యాధిపతి అయిన బుధుడు వెళ్ళి సప్తమ స్థానంలో ఉండడం, సప్తమ స్థానంలో వీళ్ళకి గ్రహాలు ఎక్కువగా ఉండడం, అంటే కుజుడుతో బుధుడు కలిసి ఉండడం, అంటే వీళ్ళకి లాభాధిపతి అయినా కూడా ఇక్కడ కుజుడు వీళ్ళకి షష్టమాధిపతి అయ్యాడు. షష్టమ లాభాధిపతి అయిన గురువుతో ఈ యొక్క బుధుడు కుజుడితో కలిసి ఉండడము, అలాగే ఇక్కడ రవి యొక్క మార్పు, అప్పటి వరకు సప్తమ స్థానంలో ఉన్న రవి కూడా అష్టమంలోకి మారడము, ఇవంతా కాస్త కొంచెం మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. ఎవరైతే భాగస్వామి వ్యాపారం కావచ్చు, లేకపోతే వీళ్ళు ఎవరైనా జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. కలహాలకి దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో కలవ చేసుకోకూడదు. అలాగే వీళ్ళకి ఇక్కడ ద్వితీయాధిపతి అయిన చంద్రుడు కూడా వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ వారం వీళ్ళకి నవమ స్థానం నుండి మొదలయ్యి అలాగే దాని తర్వాత నవమం, దశమం, ఏకాదశం వరకు వెళ్తున్నారు కాబట్టి ఈ చంద్రుడి యొక్క సంచార వార ప్రారంభంలో కాస్త దూర ప్రయాణాలు చేయడం లేదా ఏదైనా దూరదేశాలకి ప్రయాణాలు చేయడానికి ఏదైనా అవకాశం ఉండేటట్టుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఉండడం, అది లేదా ఉద్యోగాలలో భయం, కాస్త అమ్మ ఉద్యోగం ఉంటుందో వెళ్ళిపోతుందో అనే భయము, ఇలాంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే వార ప్రారంభంలో కాస్త ఆర్థిక పరంగా కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. తదనంతరం కాస్త సౌఖ్యంగా ఉన్న వీళ్ళకి వారాంతానికి మాత్రం కాస్త ఈ ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయి. అలాగే ఎప్పుడైతే శుక్రుడు కూడా వీళ్ళకి సప్తమ స్థానంలోకి అంటే షష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు వీళ్ళకి ఈ యొక్క స్థాన మార్పు ఏదైతే సప్తమంలోకి స్థాన మార్పు అనేది జరుగుతోందో అప్పుడు నుండి కూడా వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడో అప్పటి వరకు ఏవైతే ఈ యొక్క ఇబ్బందులు అంటే ఏవైనా పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు, పై తరాల వల్ల కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తగ్గినా కూడా కొంత శారీరకమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఏదో మానసికమైన ఆందోళన అనేది చోటు చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి. మొత్తం మీద ఈ మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఎందుకంటే ఆయన వక్రీకరణ కూడా అయిపోయింది కాబట్టి మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత వల్ల కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా వారి యొక్క చదువుకునే చదువు మీద దృష్టి పెట్టాలి. అది దూర విద్య కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఎవరైనా సరే. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా ఎక్కువగా కలహాలు పడే ఏవైతే మాటలు ఉంటాయో వాటికి దూరంగా ఉండడం. రాజకీయ నాయకులు, సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంటుంది. అవకాశాలు వస్తాయి కానీ మధ్యలో ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశము, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది మిథున రాశి వారికి ఈ వారం తప్పనిసరి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, లేదా మేము అంతసేపు పారాయణ చేయలేము అని అనుకున్న వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారని. ఈ నామాన్నైనా సరే ప్రతిరోజు శ్లోకాన్ని రోజుకి 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఇది చాలా సులువు కాబట్టి దీన్నైనా సరే చేసుకోవడం, అలాగే ఆదిత్య వృష పారాయణ తప్పనిసరిగా చేయడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పతగ్గ సూచన. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావము, అలాగే వీళ్ళకి ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉండడము, అలాగే వీళ్ళకి ఈ షష్టమ స్థానంలో రవి, కుజ మరియు బుధుల యొక్క కలయిక, అలాగే రవి యొక్క మార్పు, సప్తమంలోకి రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఆ మార్పు, అలాగే శుక్రుడు కూడా ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానం నుండి షష్టమ స్థానంలోకి ఈ శుక్రుడు యొక్క మార్పు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క అనుకూలత. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కుజుడు మరియు ఇక్కడ వీళ్ళకి బుధుడు, అంటే కుజుడు వీళ్ళకి కాస్త అనుకూలము, అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉండడము. దాని తర్వాత వీళ్ళకి దశమంలో గురువు యొక్క అనుగ్రహం, అంటే వీళ్ళు ఏదైతే ఉద్యోగ రీత్యా వృత్తిపరంగా ఏదైతే చేస్తున్నారో రాజస్థాన్లో గురువు ఉండడం వల్ల కొంతవరకు కూడా వీళ్ళు చేసే ఉద్యోగాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండడం, అంటే వక్రీకరణ అయిపోయింది కాబట్టి. అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి షష్టమ స్థానంలోకి సంచారం చేయడం వల్ల కాస్త సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మిగిలిన గ్రహాల యొక్క వాటి వల్ల కాస్త అనుకూలమైన ఫలితాలు ఈ వారం ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళకి కాస్త సమాజపరంగా వీళ్ళకి గౌరవం పెరగడం, వీళ్ళు ఏదైతే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాటిల్లో వీళ్ళకి ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకోవడం, లేదా వీళ్ళకి ఏదైనా ఆదాయం దొరకట్లేదు, ఆదాయ మార్గాలు లేవు అని అనుకున్నప్పుడు ఏదో రకంగా వీళ్ళకి ఆ యొక్క ఆదాయ మార్గాలు కానీ ఆ సమయానికి ఆర్థిక సహాయం కానీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ వారం మాత్రం కాస్త వీళ్ళకి అష్టమ చంద్రుడితో మాత్రం ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. అందులో శనితో కలిసి ఉన్నాడు, అష్టమ చంద్రుడితో వార ప్రారంభం కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా వహించాలి. ముఖ్యంగా మోకాళ్ళు నొప్పులు, అలాగే ఇండైజెషను ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త పంటి నొప్పులు, ఎవరైనా పళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళైతే కాస్త పంటి నొప్పులు, లేదా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వార ప్రారంభంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే వాళ్ళకి చదువు మీద కూడా కాస్త శ్రద్ధ ఏర్పడుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే తలంపులు ఉన్నాయో అవన్నీ చేయడానికి సంబంధించిన విషయాలన్నిటిలోనూ పాల్గొనడం, వాటికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నూతన గృహాలు అలాంటివి కొనే ఆలోచనలు రావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని సంతోషంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయడం అనేది జరుగుతుంది. ఈ వారం వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం, దీనితో పాటుగా ఇక్కడ ఆరోగ్యం కోసం, ఎందుకంటే అష్టమ చంద్రుడితో ప్రారంభం అవుతున్నాడు కాబట్టి ఈ వారం సూర్య ఆరాధన అనేది ఈ వారం తప్పనిసరి. సింహరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో, అలాగే ద్వితీయాధిపతి వచ్చి పంచమంలో ఉండడం, అలాగే వీళ్ళకి కుజుడు కూడా ఈ యొక్క పంచమ స్థానంలోనే ఉండడం, రాస్యాధిపతి వచ్చి షష్టమ స్థానంలోకి వెళ్ళడం. వీళ్ళకి రాస్యాధిపతి ఎప్పుడైతే రవి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క మార్పు వల్ల అనుగ్రహమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాస్త అప్పులు తీరాలనుకున్నా, లేకపోతే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తున్నా వాళ్ళందరికీ కూడా తీరడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ వారంలో నూతన వస్తువులు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవడం, అలాగే కాస్త ఏదైనా శత్రుమూలకంగా ఇబ్బందులు ఉంటే అవి తగ్గడం, ఆరోగ్య సమస్యలు కూడా కాస్త ఈ వారం తగ్గుముఖ పట్టడం అనేది జరుగుతుంది. అయితే సంతానపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, అంటే వీళ్ళకి సంతానపరంగా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాత్రం అవి కాస్త ఇబ్బంది పెడతాయి. అంటే వాళ్ళ చదువు కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే ఏదైనా దగ్గర వాళ్ళ యొక్క మాటలు కావచ్చు, ఏవైనా సరే కాస్త మనసును నొప్పించేలా చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ దీనితో పాటు బుధుడు కూడా వీళ్ళకి కలిసి ఉన్నాడు. అంటే వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన బుధుడు కూడా వీళ్ళకి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త కొంచెం అంటే ఈ ద్వితీయాధిపతి అంటే కాస్త హాస్పిటలైజేషను, లేకపోతే
కాస్త ఏదైనా శరీరానికి సంబంధించిన ఆరోగ్యపరంగా ఖర్చులు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది. అయితే మధ్య మధ్యలో ఈ వారంలో కూడా కాస్త దైవారాధనకి వాటికి కూడా సత్సాంగత్యానికో దేనికో డబ్బులు వెచ్చించడం కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా తృతీయాధిపతి అయిన శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఇక్కడ సంచారం చేయడము, అలాగే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడము, ఇవన్నీ ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి లగ్నం మీ యొక్క రాశి మీద ఉందో కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా వాటి యొక్క తీవ్రత అనేది మీరు తట్టుకునేలా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతాడో వాళ్ళకి అప్పుడు కాస్త అనుకూలము, శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు యొక్క శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, ఆ చతుర్థ స్థానంలో ఉన్నా కూడా శుభ ఫలితాలను ఇవ్వడం, తదనంతరం పంచమ స్థానంలోకి ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకు కూడా స్త్రీ పరంగా కాస్త అనుకూలమైన ఫలితాలు, అలాగే కాస్త అంటే ఈ బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏదైతే ధన మార్గాల గురించి ఆలోచిస్తున్నారో ఆ ధనధాన్య వృద్ధి అవ్వడం, అలాగే ఏవైతే మీకు ఇష్టమైన పనులు చేయాలనుకుంటున్నారో ఆ ఇష్టమైన పనులకి ముందుకు వెళ్ళడము, ఇలాంటి మీకు నచ్చిన వాతావరణాన్ని చుట్టూగా ఏర్పరచుకోవడం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ వారం అనేది కనబడుతుంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క వీటికి సంబంధించిన అంటే కనకదార స్తోత్ర పారాయణ చేయడం కానీ, అలాగే వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క సూర్య ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి కానీ ఈ వారం చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ వారం జన్మలో కేతువు, అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారము, ఇవి అలాగే ముఖ్యంగా శుక్రుడు మార్పు చెందడం, తృతీయ స్థానం నుండి శుక్రుడు మార్పు ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి మార్పు చెందుతున్నాడో గత కొంతకాలంగా ఎవరైతే స్త్రీలు వృద్ధి చెందాలనుకుంటున్నారో అంటే స్త్రీ పరంగా వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైతే కన్యారాశిలో ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశిలో ఉన్న వాళ్ళకు కూడా స్త్రీ మూలకంగా ధనప్రాప్తి, వాళ్ళ పరంగా పనులు అవ్వడం, అంటే వాళ్ళు ఏవైనా పనులు అనుకుంటే కూడా ఆ పనులు స్త్రీల ద్వారా పనులు పూర్తి అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో గత కొంతకాలంగా అర్ధాష్టమ రవి, అలాగే అర్ధాష్టమ కుజుడు ఇవి యొక్క సంచారం జరుగుతున్న రవి యొక్క మార్పు ఎప్పుడైతే పశ్చిమ స్థానంలోకి మార్పు చెందుతుందో అప్పటి నుంచి కాస్త అనుకూలం కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే పంచమ స్థానంలోకి ఈ యొక్క రవి యొక్క మార్పు జరుగుతుందో అంటే మనకి కాస్త ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహిస్తే సరిపోతుంది. అలాగే వీళ్ళకి బంధువులు మిత్రుల ద్వారా మాత్రం కాస్త ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశం, అలాగే కుటుంబ పరంగా కూడా సంతాన పరంగా కూడా కొంచెం ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు ఏదైతే ఉందో అంటే ఈ యొక్క చంద్రుడు షష్టమ స్థానంలో ఈ యొక్క మార్పు చెందడం వార ప్రారంభం నుండి, అలాగే ఎప్పుడైతే వార ప్రారంభంలో షష్టమ స్థానం నుండి మళ్ళీ వీళ్ళు మనకి చంద్రుడు అష్టమము అలాగే నవమ స్థానం వరకు ఈయన సంచారం చేయడం అనేది అలాగే సప్తము అష్టమ స్థానం వరకు సంచారం చేయడం, అలాగే చంద్రుడు ఈ యొక్క మార్పు వల్ల అంటే ఈ యొక్క షష్టమ స్థానంలో మార్పు వల్ల కాస్త కొంచెం చిన్న చిన్న ఆనందాలు ఏవైతే కోరదలుచుకున్నారంటే కాస్త కొంచెం అయ్యో ఈ పని అయితే బాగుండు అని ఏదైతే మనం కోరుకున్నామో ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇతరులకు సహాయ సహకారాలు చేయడము, అలాగే స్త్రీ సౌఖ్యము, శుభ ఫలితాలు పొందడము, అన్ని రకాలుగా కూడా పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండడం. అయితే ఇక్కడ శని చంద్రులు ఇద్దరు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇద్దరు కలయిక వల్ల కాస్త కొంచెం ఏవైనా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి అనుకున్నా కూడా గోచార ఫలితంగా మాత్రం ఇటు షష్టమంలో శని భగవానుడు కూడా శుభ ఫలితాలనే ఇవ్వడం, కాస్త రోగ విముక్తి ఇలాంటివి కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే కుజుడు యొక్క చతుర్థ స్థానంలో సంచారం వల్ల కాస్త పదవుల విషయాల్లో ఉద్యోగాలు చేసే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ కన్యారాశి వాళ్ళు సరిపోతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క బుధుడు కూడా వీళ్ళకి చతుర్థ స్థానంలోనే సంచారం చేయడం వల్ల కాస్త ఈ బుధుడు మరియు శుక్రుడు వీళ్ళ యొక్క కలయిక, చంద్రుడి యొక్క కలయిక, శని భగవానుడు యొక్క
శని భగవానుడి యొక్క సంచారం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తున్నాయి. అంటే వీళ్ళకి వారం మొత్తం మీద కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగాను, రాజకీయ నాయకులకి ఆర్థిక పరంగాను, విద్యార్థులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. అయితే కొంత అంటే కొంత శాతం ఈ యొక్క కుజుడి యొక్క మార్పు, అలాగే జన్మలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల మాత్రం కాస్త వ్యతిరేక ఫలితాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్దగా మిగిలిన విషయాల్లో ఈ వారం అంతా కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేయడం, అలాగే గణపతికి గరికతో పూజ చేసుకోవడం, దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశి వారికి ఈ వారంగానే చూసుకుంటే వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండడము, అలాగే వ్యయాధిపతితో కలిసి ఉండడము, అలాగే వీళ్ళకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి జన్మ రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా వచ్చి వీళ్ళకి ఈ యొక్క తృతీయ స్థానం అంటే ద్వితీయ స్థానం నుండి ఈ యొక్క తృతీయ స్థానంలోకి మారడం, ఇవన్నీ కూడా కొంత శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క వ్యయాధిపతి వచ్చి మనకి తృతీయ స్థానంలో ఉన్నాడో కాస్త స్థిరమైన బుద్ధి లేకపోవడం, అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కాస్త చిన్న చిన్న ఖర్చులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క తులారాశి వాళ్ళు కాస్త ఖర్చుల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కాస్త మధ్య మధ్యలో ఆనందము, సంతోషము అవి ఏర్పడుతున్నా కూడా కాస్త ఖర్చులు అనేవి మాత్రం ఇక్కడ అధికంగా కనపడడం అనేది, ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది కూడా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఖర్చుల విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ ఈ ఖర్చులు కూడా ఎలా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీకు అవి ఉపయోగపడే ఖర్చులుగా మార్చుకోవాలంటే ఏదైనా ఒక విలువైన వస్తువులు కొనుక్కోవడం విషయాల్లో కానీ, ఒక వస్త్రాల విషయాల్లో కానీ, ఏదైనా మనకి వెండి, బంగారం ఇలాంటి విషయాలుగా మార్చుకున్నప్పుడు అది ఒక ఆస్తి రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. కానీ అనవసరమైన ఖర్చుల విషయాలు అనేది దూరంగా ఉండాలి. అలాగే ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క పంచమ స్థానంలో ఈ వార ప్రారంభంలో, అంటే ఈ వార ప్రారంభం నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త విద్యార్థులు కావచ్చు, ఈ క్రియేటివిటీ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. తద్వారా కాస్త కొద్దిగా మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడడం ఉంటుంది. కానీ తదనంతరం వారాంతానికి మాత్రం పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం, తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడము, ఇవంతా కూడా కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కుజుడు యొక్క సంచారం వల్ల మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క రాహు, అలాగే మరియు రాహు షష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కాస్త తగ్గుముఖం పట్టడం, ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే ఎవరైనా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు, సంఘ ప్రకారం సమాజ ప్రకారంగా కూడా వీళ్ళకి కాస్త గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఈ వారం కూడా కనబడుతోంది. అలాగే వీళ్ళకి ప్రయాణాలు అనేవి చేస్తారు కాస్త ఈ వారం. ఎలాంటి ప్రయాణాలు అంటే శుభమూలక ప్రయాణాలు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ వారం కాస్త వృత్తి ఉద్యోగాల వారికి కానీ, విద్యార్థులకు కానీ అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో రవి యొక్క మార్పు వల్ల కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, వాహనాలు నడిపేటప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ తులారాశి వాళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు కాస్త గోవిందనామాలు పారాయణ చేసుకుంటూ ఉండడము, అలాగే వీళ్ళకి ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా సూర్యునికి సాధ్యమైనంత వరకు సూర్యోదయంలోనే కాకముందే లేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత లేచినా కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ వారం వీళ్ళకి జన్మరాశ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం, అలాగే ద్వితీయంలో బుధుని యొక్క సంచారము, అంటే ఇక్కడ వీళ్ళకి లాభాధిపతి అయిన బుధుడితో ఈయన ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, అంటే లాభాధిపతి అయ్యాడు, ఆయన ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేసేటప్పుడు అంటే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం, అందులో ముఖ్యంగా బుధుడికి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా చేస్తుంటే అందులో కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, అలాగే ఇక్కడ రత్న సంబంధమైన ధనలాభాలు, అంటే ఎవరైనా మనకి ఈ యొక్క డైమండ్స్ అలాంటి రాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ద్వారా లాభము, అలాగే మంచి వార్తలు వినడం, సంఘంలో ఉన్న వాళ్ళని కలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మధ్య మధ్యలో కాస్త ఈ అధిపతి అయిన వచ్చి ద్వితీయ స్థానంలో ఉండడం, కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మధ్యలో కాస్త కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు వచ్చే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ జన్మలో ఉన్న శుక్రుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ ద్వితీయ స్థానంలోకి మార్పు చెందాడో, అంటే ఈ యొక్క వ్యయాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకు కూడా ఎప్పుడైతే మార్పు చెందాడో వాళ్ళకి జన్మస్థానం నుండి, జన్మస్థానం అనేటప్పటికీ కాస్త కొంచెం శుక్రుడు అనేది కంఫర్ట్ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఆ కంఫర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈయన ద్వితీయంలోకి మార్పు చెందినప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాస్త ఆనందము, సంతోషము అనేది ఇప్పుడు జన్మలో ఉన్నంత 18వ తారీఖు వరకు ఉన్న, దాని తర్వాత కూడా ఇక్కడ ఈ గోచారీచ శుక్రుడు మారడం వల్ల కుటుంబ పరంగా కాస్త సౌఖ్యము, మీ పేరు ప్రతిష్టలు, గౌరవము ఇలాంటివన్నీ పెరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ అర్ధాష్టమ శని యొక్క సంచారం అనేది నడుస్తున్న, చంద్రుడు కూడా ఈ వార ప్రారంభంలో చతుర్థ స్థానం నుండి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము ఇది కూడా ఉంటుంది కాబట్టి, అయితే వీళ్ళకి ఈ శని యొక్క ఆరాధన అంటే శనివారాల నియమాలు పాటించడం ద్వారా కాస్త ఇబ్బందులు అనేవి తొలగుతాయి. అయితే ఇక్కడ వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త సమస్యలు అనేవి, అంటే ఏవైనా పనులు మొదలుపెట్టినా పనుల ఆటంకాలు అవి ఏర్పడుతున్నా వారం చివరిలోకి వచ్చేటప్పటికి మాత్రం తప్పనిసరిగా వీళ్ళు శుభవార్తలు వినడం, పనులు పూర్తి చేసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం వీళ్ళకి ప్రారంభంలోనే వీళ్ళకి చంద్రుడు తృతీయ స్థానం నుండి వీళ్ళు సంచారం చేయడం, అలాగే వీళ్ళకి తృతీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, ఇవి కాస్త శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జన్మలో కుజ మరియు రవి యొక్క సంచారం అంత అనుకూలత లేకపోయినా శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు లేదా మానసికంగా బుద్ధి చాంచల్యము, కోపము, క్రోధము, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త దేశ సంచారము, మనోవిచారము ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే వ్యవసాయపరంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఈ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు మార్పు మాత్రం కొంత ఊరట లభించడం అనేది జరుగుతుందంటే, వ్యయ స్థానంలో ఉన్న శుక్రుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి మారతాడో కాస్త కొద్దిగా కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది. ఇదే సమయంలో గురువు కూడా వీళ్ళ యొక్క రాశిని చూడడం వల్ల కాస్త పనుల ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి వీళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అయితే కాస్త శ్రద్ధ మాత్రం చాలా అవసరం. బుద్ధి చాంచల్యం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కొద్దిగా ఇబ్బందులు పడతారు. అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, సినీ కళా రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తున్నా కూడా దాన్ని ఒక్కోసారి ఎలా నిలుపుకోవాలో అని తెలియని అయోమయ స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే
ఈ యొక్క ఫ్యాన్సీ అలాగే మనకి వస్త్ర వ్యాపారాలు, ఆభరణాలకు సంబంధించినవి ఇలాంటివి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా నిలబడడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో అనుకూలత, మధ్య మధ్య వీళ్ళకి ఈ వారం మధ్యలో శుభవార్తలు, వారాంతానికి ఇంచుమించు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావము, అలాగే వ్యయస్థానంలో రవి, కుజు, బుధుల యొక్క సంచారము, అలాగే దీనితో పాటు లాభస్థానంలో ఉన్న శుక్రుడు కూడా వార ప్రారంభంలోకి వచ్చేయడం, అలాగే రవి కూడా మార్పు చెందడం, ఇవన్నీ కూడా కొంత అప్ అండ్ డౌన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త శ్రద్ధ పట్టి వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే రవి జన్మలోకి మార్పు చెందుతాడో కొంచెం మానసికంగా కాస్త మానసిక విచారము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనసును స్థిరంగా ఏర్పరచుకుని ప్రతి పనిని కూడా చేసుకోవాలి. అలాగే కాస్త ఖర్చులు, కలహాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా శుక్రుడు కూడా వీళ్ళకి వ్యయస్థానంలోకి ఎప్పుడైతే ఉందో కాస్త అనవసరమైన ఖర్చులు, అలాగే ఎవరైతే చేతి వృత్తుల్లో ఉంటారో వాళ్ళకి కాస్త ఆటంకాలు, ఇబ్బందులు, లేకపోతే ఈ పని ఏమవుతుందో అన్న ఒక భయము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో కాస్త శని భగవాను సంచారము, దాంతోపాటుగా ఈ వారము వీళ్ళకి ఈ చంద్రుడు కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడము ఇలాంటివి కూడా ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ బుధుడు కూడా వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ముఖ్యంగా వీళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ పరంగా ఏవైతే ఉన్నాయో వాటిల్లో చిన్న చిన్న ఉడిదుడుకులు, ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే కుజుడు కూడా వీళ్ళకి వ్యయ స్థానంలో బుధుడితో కలిసి ముఖ్యంగా ఉండడం వల్ల కాస్త చతుర్థ స్థానం వాహనాలు నడిపేటప్పుడు కానీ అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే లేకపోతే ఈ ఏదైనా కొంచెం షార్ప్కి సంబంధించిన వస్తువులు, పనిముట్లు ఇలాంటి అస్త్రాలు, శస్త్రాలు వాడేవాడు మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండి తర్వాత తృతీయ, చతుర్థ స్థానాలకు వెళ్తాడో కాస్త మొదట్లో కాస్త వీళ్ళకు కూడా చంద్రుడు వల్ల పెద్దగా శుభ ఫలితాలు ఉండవు. అలాగే శని వల్ల కూడా పెద్దగా ఉండవు. కాబట్టి వీళ్ళకి వారం మధ్యలో మాత్రం కాస్త వీళ్ళ ఈ చేసే పనుల మీద మాత్రం కాస్త వీళ్ళకి గ్రిప్ రావడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ పెట్టి వహించండి, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీంతోపాటు ఒక్కోసారి శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. ఖర్చుల విషయాల్లో కూడా కొద్దిగా ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా తెల్లటి పూలతో శివారాధన చేయడం, లేదా మీకు ఎక్కడైనా దగ్గరలో తెల్లటి శివలింగాన్ని కానీ కనబడితే ఆ తెల్లటి శివలింగానికి ప్రతిరోజు కూడా తేనెతో అభిషేకం చేసుకోవడం, తేనెతో కానీ ఆవు నేతితో కానీ అభిషేకం చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైన వృద్ధి, శత్రునాశనం అనేది తప్పనిసరిగా ఈ మకర రాశి వాళ్ళకి కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ జన్మ చంద్రుడి యొక్క సంచారము, అలాగే ఇక్కడ వీళ్ళకి ఎలానో ఏళ్ళనాటి శని అనేది జరుగుతోంది. ఇక్కడ జన్మచంద్రుడు వీళ్ళకి చాలా వార ప్రారంభంలో కానీ చూస్తే వీళ్ళకి చాలా ఆనందాన్ని, సౌఖ్యంతో వీళ్ళకి ఈ వారం ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి లాభస్థానంలో ఉన్న రవి కూడా వీళ్ళకి 18వ తారీఖు నుంచి వ్యయస్థానంలోకి మార్పు చెందడం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలలో ఎదుర్కొనే అవకాశం అనేది వీళ్ళకి ఇక్కడ కనబడుతోంది. అందులో వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా వీళ్ళకు ఉంది. అయితే లాభస్థానంలో కుజుడు మరియు బుధుని యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి రవి వ్యయస్థానంలోకి వచ్చినా కూడా ఎప్పుడైతే కుజుడు మాత్రం ఇంకా అక్కడే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అది బ్యాలెన్స్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఖర్చులు వచ్చినా కూడా ఆదాయం ఉండడం, ధనలాభం ఉండడం, అలాగే కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం సకాలంలో, అంటే కాస్త మధ్యలో ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా కూడా సమస్యను పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క
గురువు యొక్క మార్పు, ఈ యొక్క గురువు తృతీయ స్థానంలో వీళ్ళకి ఉండడం, ఎప్పుడైతే వీళ్ళకి గురువు తృతీయ స్థానంలో కూడా ఉన్నాడో కాస్త కొంచెం ఈ యొక్క ఉద్యోగాల్లో వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడము, అలాగే బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి మధ్యలో వచ్చినా కూడా కాస్త మళ్ళీ మీరు తేరుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏనాటి శని యొక్క ప్రభావం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో సంచారం చేయడం, ముఖ్యంగా ఎప్పుడైతే శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త ధనలాభం అనేది ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ వీళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక పరంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఏ రకంగానైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆ టైంకి మళ్ళీ ఆ ఇబ్బంది అలా తొలగిపోవడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి మార్పు చెందుతున్నాడో కాస్త ఫలితాలు కొద్దిగా మీరు అనుకున్నంత అనుకూలంగా రాలేకపోవచ్చు. అలాగే ఈ సివిల్స్కి సంబంధించిన పరీక్షలు వాళ్ళు రాసేవాళ్ళు కొద్దిగా కష్టపడి చదవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఇక్కడ శివారాధన చేసుకోవడం, అలాగే వీళ్ళు ప్రతి శనివారము కూడా నియమాలు పాటించడము, ముఖ్యంగా ఈ ఈ యొక్క శనివారాల రోజుల్లో నల్ల నువ్వులతో శని భగవానికి అర్చన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క మార్పు ఏదైతే ఉందో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం, జన్మలో రాహు యొక్క సంచారము, సప్తమంలో కేతు యొక్క సంచారం, ఇవన్నీ కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఏదైతే ఉందో అది కాస్త మిమ్మల్ని నిలబెడుతూ ఉంటుందన్నమాట. అంటే విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉపాధ్యాయులకు కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు చేసే ధర్మ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఆలోచనలు ధర్మబద్ధమై ఉండవచ్చు, వీళ్ళు చేసే సత్సంగత్యం వల్ల కావచ్చు, దైవారాధన వల్ల కావచ్చు, ఆపదలు అలా వస్తున్నాయి అనుకోగానే తొలగడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు మరియు కేతుల యొక్క సంచారం వల్ల ఎవరైతే కొత్తగా వివాహం అయిన వాళ్ళు ఉన్నారో, లేదా వివాహమైన వాళ్ళు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళల్లో చిన్న చిన్న వైరాగ్యాలు కావచ్చు, లేకపోతే అక్కర్లేని మాటలు కావచ్చు, లేకపోతే ఏదో దాన్ని ఒక రకంగా అంటే చిన్న చిన్న మాటలు కొద్దిగా పెద్దగా అవ్వడం కావచ్చు, ఇలాంటి విచారకరమైన మాటలు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వ్యయస్థానంలో ఉన్న యొక్క శని భగవానుడు కాస్త ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా కాస్త ఆయన తృప్తి పడడం అనేది జరుగుతుంది. అందుకనే ఎక్కువగా ఏలాడి శని ఉన్నవాళ్ళు కాస్త సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయండి అని చెప్తాం. అయితే ఎంత కష్టపడుతున్నా కూడా ఎక్కడొక్కడ అపకీర్తి ఏర్పడుతూ ఉండడం, లేదా మనం చేసే వాటిల్లో సరిగ్గా లేదను విమర్శించే వాళ్ళు ఎక్కువ అవ్వడం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఈ యొక్క గురు బలం వల్ల వీళ్ళు అంటే ఈ వారంలో కానీ వీళ్ళు చూసుకున్నప్పుడు ఏదైనా పరీక్షలు కానీ అలాంటివి రాసినా, కొత్త కోర్సులకు కావచ్చు, స్కాలర్షిప్లకు కావచ్చు, వాళ్ళు చేసే పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మధ్యలో ఆటంకాలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడతాయి. అలాగే ఇంట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా స్నేహితుల వల్ల కావచ్చు, ఎప్పుడు ఏదో ఒక కలహం, ఏదో ఒక గొడవ ఏర్పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కాస్త కోపం అనేది ఈ యొక్క మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా తగ్గించుకోవాలి. అలాగే వీళ్ళకి శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క దశమంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే దశమంలో రవి యొక్క సంచారం వీళ్ళకి అక్కడి నుంచి లాభంలోకి మారడం కాబట్టి ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు దశమంలో శుక్రుడు ఎప్పుడైతే అంటే నవమ స్థానంలోంచి ఎప్పుడైతే దశమంలోకి శుక్రుడు యొక్క సంచారం ఎప్పుడైతే మారుతోందో స్త్రీకు ఎవరైనా ముఖ్యంగా మీనరాశిలో ఉన్న వాళ్ళు పురుషులు ఉంటే వాళ్ళు స్త్రీకి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉండడం, వాళ్ళకి ఎవరైనా సహాయం చేద్దామని వెళ్ళినా కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, ఇలాంటి అంటే స్త్రీ వల్ల మొత్తానికి అది ఏ రకంగానైనా సరే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో రకంగా వాళ్ళు చెప్పిన మాట పూర్తిగా నమ్మేయడం, లేదా పూర్తిగా వాళ్ళు చెప్పింది అనుసరించడం, మీ సొంత ఆలోచన లేకపోవడం వల్ల
చిన్న చిన్న చిక్కుల్లో పడే అవకాశము, తద్వారా ధన నష్టము కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. కానీ కొద్దిగా మధ్యలో పై అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం కాస్త కనబడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అయితే లాభస్థానంలో ఇక్కడ ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నాడో మిగిలిన గ్రహాలు, ఎన్ని గ్రహాలు దోషాలు ఉన్నాయో కూడా అవి కాస్త నివృత్తి అవ్వడం, కాస్త ఉపశమనం కలగడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, రాహుకాల దీపాలు పెట్టుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, లేదా రకరకాల రంగులతో ఉన్న చిత్రవర్ణ వస్త్రాలని ఎవరికైనా దానం చేయడం ద్వారా ఈ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు ఏం అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, లేదు వివాహం సరిగ్గా కావడం లేదు, లేదు మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.